श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 598వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసక పర్వములో ఆఖరిది 5వది అశ్వాసము. పేజీ నంబరు 685. ఆటగలది 100 పద్యం. ఈ మొత్తము శివపార్వతుల సంవాదం, దాదాపు పంచమాశ్వం. ఒక్కసారి మనం కొంచెం విహంగ వీక్షణంగా చూస్తే, ఒకానొక సందర్భంలో కొంతమంది మునులు శ్రీకృష్ణుడి దగ్గర, శ్రీకృష్ణుడు పుత్రార్థి రుక్మిణి కోసం రుక్మిణితో తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆయన్ని చూడటానికి కొంతమంది మునులు వచ్చారు. ఆ మునులతో ఉండగా అక్కడ ఒక పెద్ద అగ్ని వచ్చింది. ఆ అగ్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి వాటిని దగ్ధం చేసేస్తుంది. శ్రీకృష్ణుడి చూపుతో అది ఇదే. అయినా ఇప్పుడు ఈ అగ్ని ఏమిటో తెలుసా మీకు? దీని గురించి మీకు ఏమైనా తెలుసా? అయ్యా, మీ లీలలు ఎవరికి తెలుసా అంటే ఆయన చెప్పాడు. ఆ చెప్తున్న సందర్భంలో మీరేదైనా నాకు కథ చెప్పండి అని. అయ్యా, శ్రీకృష్ణుడికి కథ చెప్పేంతటి వాళ్ళం ఎవరున్నామండి? శ్రీకృష్ణుడికి కథ చెప్పాలి అంటే అది ఎంత మంచిదే ఉండాలి అది. అప్పుడు అందరూ నారదుడి వైపు చూశారు. సరే, నారదుడు ప్రారంభించాడు. దీన్ని ఉమామహేశ్వర సంవాదము అంటారు. అది కంటిన్యూషన్. ఇది చతుర్థాశ్వాసంలో ప్రారంభమై అది ఎలా అవుతుంది. ఈ పంచమాశ్వాసం దాదాపు పూర్తయిపోయే వరకు అదే వస్తుంది. అంటే ఇంచుమించు ఈ శివపార్వతుల సంవాదము మొత్తము అత్యుత్తమం. ఇందులో ఆవిడ అనేకమైనటువంటి ప్రశ్నలు వేసింది. ఈయనకి త్రిలోచనలు ఎలా వచ్చాయి, ఈయన వృషభధ్వజుడు ఎలా అయ్యాడు, అలాగే వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనము పాపం చేసిన పాపం, కృత పాపం అన్నమాట, వ్యాధి రూపేణ పీడిత అని శాస్త్రం. కాబట్టి ఇప్పుడు మనం పడుతున్నటువంటి అవస్థలకి అనేకమైనటువంటి గత జన్మల్లో మనం చేసిన పాపాలే కారణం. అవి మనం ఇప్పుడు తెలుసుకున్నాం అనుకోండి, కనీసం ఇప్పుడు చేయకుండా ఉంటాము అని ఇది సారాంశం అన్నమాట. కాబట్టి ఇప్పుడు అదే మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు దాని కొనసాగింపుగానే ఇప్పుడు మిగతా నేర్చుకుని ఈ మనం యాక్చువల్గా భారతము మళ్ళీ తిరిగి 8వ తారీఖు ప్రారంభిద్దాం అనుకున్నాం. కానీ 9 రోజుల ముందరే మనం ప్రారంభించడానికి కారణం కూడా ఉంటుంది. మనము ఇంకా భీష్ముడు 368 పద్యాల తర్వాత, ఇక్కడి నుంచి 368 పద్యాల తర్వాత భీష్ముడు నాకలోక గమనం అంటే ఆయన స్వర్గాల్లోకానికి వెళ్తుంది. అది జరిగింది భీష్మాష్టమి నాడు. కరెక్ట్ గా ఇవాళ వచ్చేసి మనకి షష్ఠి. అంటే మనకి ఈ పక్షములు మనకి దాదాపు 9 రోజులు, అదొక 7, 16 రోజులు. అంటే మధ్యలో మనకి 2 రోజులు వ్రతాని కోసం అయిపోతే మిగతాదంతా ఉంటుంది. ఈ రోజుల లోపల ఇక్కడికి వరకు రావాలని మా ఆశ. కాబట్టి ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వెళ్తాను అని చెప్పారు. అలాగో ఉత్తరాయణం వచ్చేసింది.
మాఘమాసంలో. సో అలా కొంచెం అలసటగా ఉన్నప్పటికీ ఇవాళ వెంటనే ప్రారంభించడానికి అదొక కారణం అన్నమాట. ఎందుకంటే 368 పద్యాలు, పైగా ఇది ఉమామహేశ్వర సంవాదం. అన్నీ ఊరికే కథలుగాను లేకపోతే చెప్పుకునేటువంటివి కావు. అది సరే. మహాదేవ మహాదేవ్ మహాదేవ్ ఆటవెల. ఉలుముగొన్నవాడు ఉలుము అంటే కుష్ఠురోగి. ఉలుముగొన్నవాడు తొలుమేన నాగాత బంధనముల తొలుమేను ఆగాత బంధనముల నొరుల ప్రన్నదనము చెరచినాడు. గత జన్మల్లో ఆగాత బంధనముల అంటే ఎదటి వాళ్ళని బాగా గత బంధం నిష్కారణంగా ఎదటి వాడిని కొట్టడము తిట్టడము చేసినటువంటి వాడు ఈ జన్మలో కుష్ఠురోగి అయిపోతాడు. నిష్కారణంగా ఎదటి వాడిని నిందించేటప్పుడు అసలు కారణం ఉన్నప్పుడు కూడా కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటా. మరి నిష్కారణంగా నిందిస్తే వచ్చే జన్మలో వాడు కుష్ఠురోగి అయిపోతాడు. పొంగు వరవగా కాలుచే విరిచి సాధుజనుల పరిచినాడు. గత జన్మల్లో సజ్జనుల్ని సాధువుల్ని వాళ్ళని కాళ్ళు చేతులు విరిచి బాధ పెట్టినటువంటి వాడు ఈ జన్మలో కుంటివాడైతే. చూసారా? మళ్ళీ ఏదీ లేకుండా ఎందుకు ఈ అవస్థలు వస్తాయండి? ఈ అవస్థలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? చేసాము, అది ఎక్కడికి పోదు. చేసిన పుణ్యము గాని చేసిన పాపం గాని చెడని పదార్థం, అది అలా ఉండిపోతుంది. అది మన దగ్గరికి ఎక్కడికి పోదు. చక్కగా సేఫ్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే చెడిపోతుంది. అది కందపద్యం. పిలకాదుల అంటే చర్మ వ్యాధి. గంతలచే కణుతులు అంటే మన గడ్డలు లాంటివి వస్తాయి చూడండి. సగడ్డలు అనుకోవచ్చు, లేకపోతే ఒక విధమైన క్యాన్సర్. ఇటువంటివి ఎప్పుడు వస్తాయంటే అలమట వారు అంటే ఈ చర్మ వ్యాధులతోను ఈ కంతులతోను ఫైబ్రాయిడ్ అనండి లేకపోతే అనేకమైనటువంటి విషయాలు, ఇటువంటి వాళ్ళు దీనికి ఏం చేస్తున్నారు, దీనికి అలమట పడి బాధపడేటువంటి వాళ్ళు గత జన్మల్లో బడియ నడిచి ముష్టిన్ చలమున పొడిచి సాధుల తొలుబామన నుంచినట్టు గత జన్మల్లో సాధువుల్ని ప్రయత్నపూర్వకంగా పిడిగుద్దులు గుద్దినటువంటి వాళ్ళు ముష్టి, లేదా కొట్టినటువంటి వాళ్ళు కర్రలతో గాని దీంతో గాని కొట్టినటువంటి వాళ్ళు, పిడిగుద్దులు గుద్దినటువంటి వాళ్ళు ఈ జన్మలో చర్మ వ్యాధులకు కానీ లేకపోతే కంతలు గడ్డలు ఇటువంటి వచ్చి పడతారు. తర్వాత విశేషంలో శ్లోకం. సో దీనికి మూల శ్లోకం ఏంటంటే గ్రంథిభి పిలకశ్చైవ క్లిశ్యంతే భృశదుఖితాః. ఇది మూల శ్లోకం, వ్యాస భారతంలో ఉంది. తర్వాత ఆటవెలది. పాదరోగుల అశుచి పదముల దేవాలయములు పెట్టుటయు అసదు వారి తప్పులేక క్రొవ్వి తన్నుటయును తొలుపుట్టునందు కలిగినట్టు. గత జన్మల్లో వాడు ఏ తప్పు చేయలేదు, కానీ నీకున్నటువంటి మదం, అది ధన మదం కావచ్చు, యవన మదం కావచ్చు, అధికార మదం కావచ్చు,
దాంతో ఎదుటి వాడిని తన్నేవనుకో, వాళ్ళు నువ్వు దేవాలయానికి పరమ అశుచిగా ఉన్నప్పుడు ఆ కాళ్ళతో దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ఈ జన్మలో కాళ్ళ రోగం వస్తుంది. అంటే సరిగ్గా నుంచోలేకపోవటం, నడవలేకపోవటం. కాళ్ళు ఉంటే వీళ్ళు వీళ్ళు మళ్ళీ కుంటివారు కాదు, నడవలేకపోవటం, ఆ కాళ్ళు సరిగ్గా లేకపోవటం, కాళ్ళున్నా పని చేయకపోవటం, ఇటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు అందుకే ముందర చక్కగా అక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళవలేను. అశుచి పాదములతో నువ్వు దేవాలయాలకు ప్రవేశిస్తే, అశుచి పాదాలతో నువ్వు దేవాలయాన్ని ప్రవేశించు, ఇదిగో ఈ రోగం. లేదా ఎదటి వాళ్ళని తన్నికే నిష్కారం. అటువంటి పాపాత్ములు ఈ జన్మలో పాదరోగులు అయిపోతారు. తర్వాత చంపకమాల జ్వరమున గుల్మ పీడన అతిసారముల అంటే జ్వరము అంటే నీకు జ్వరము, రెండు గుల్మములు అంటే ఇవి కడుపులో ఉండేటువంటి కడుపులో ఇబ్బంది, స్టమక్ ప్రాబ్లమ్స్. అతిసారము విరోచన వ్యాధి, అతిసారములను పలుపుండులు పెద్ద పుండులు, పెద్ద మహోదరము. కొంతమందికి మహోదర వ్యాధి అని వస్తుంది. అంటే పొట్ట ఇంత అవుతుంది వాళ్ళకి, బాణ పొట్ట అవుతుంది. ఎందుకంటే ఆ ఉదరం నీళ్లు అందులోంచి పోవు, నీళ్ళు నుంచి పోకపోవటప్పటికీ ఆ ఉదర వ్యాధి వస్తుంది. ఈ వ్యాధులన్నీ ఎవరికి వస్తాయా అంటే వాత పిత్త కపధారణ అంటే వాతం వల్ల గాని కఫం వల్ల గాని, అంటే ఈ సమానమైన ప్రపోర్షన్స్ లో ఉంటే మీకు ఏవి రావు. అంటే శ్లేష్మ జ్వరం గాని, వాత జ్వరం గాని, పిత్త జ్వరం గాని, ఇటువంటివన్నీ కూడా నిరంతరాతురులగు వారు నిరంతరము ఈ వ్యాధులతో బాధపడేవాడు. ఏది జ్వరముతో గాని, అతిసారముతో గాని, గుల్మములతో గాని, మహోదరముతో గాని, వాతము, పిత్తము, శ్లేష్మం, ఇటువంటి వాటితో బాధపడేటువంటి వాళ్ళు నిర్దయత తొల్లి వినోదముగాగా జీవులను తరమిడి చంపినారు. గురు తల్లడ పెట్టిన వారు పార్వతి. ఓ పార్వతి, ఇది ఇప్పుడు చెప్పినటువంటి వ్యాధులు అంటే ఇప్పుడు జ్వరం వస్తుంది, లేదా గుల్మ అంటే కడుపులో వ్యాధి, అతిసార వ్యాధి, ఇంకొంతమంది ఉన్నాయి మన వాతము, పిత్త, శ్లేష్మ, జ్వరములు, మహోదరం, ఇటువంటి వాళ్ళకి అర్థం ఏంటంటే గత జన్మలో నిష్కారణంగా కొంతమంది ఉంటారండి, జంతువులు ఏవో అవి ఉంటాయి, వాటిని తరివి కొట్టి చంపేస్తుంటారు. అది ఏదైనా సరే అది నేమి చేయలేదు కదా. మీరు బాగా అర్థమైతే అసలు భారతం ప్రారంభమైతే నిష్కారణంగా వెళ్ళి ఒకడు కుక్కను కొట్టాడు, వాళ్ళ అమ్మ వచ్చింది, మా అబ్బాయి ఎందుకు కొట్టావు నువ్వు, అది అసలు భారతం ప్రారంభమైంది. సరమా కుక్క పేరు, బాగుందని పెట్టుకోకండి సరమా అని. సరమా అంటే కుక్క అని అర్థం. కాబట్టి నువ్వు ఆ కుక్క అలా జంతువుల్ని చంపినవాడు, లేదా నువ్వు ఎవరి దగ్గరైతే మంత్రం ఉపదేశం పొందావు ఆ గురువుని బాధ పెట్టినట్టు, ఆ గురువుని మనోవ్యాధికి గురి చేసినటువంటి వాళ్ళు ఈగో ఈ వ్యాధులతో బాధ. ఎందుకని గురు మనోనుకూలంగా ప్రవర్తించడం శిష్యుడి ధర్మం, శిష్య ధర్మం. ఇవి పెట్టారనుకోండి ఇటువంటి వ్యాధులు వస్తాయి. అది తర్వాత తేటగీతి గూనివాడును, అది ఈ జన్మలో వాడు గూనివాడు అయ్యాడు అనుకోండి, ఇట్లా వస్తాయి. గూనివాడు అంటే వాడు కాదు, పిచ్చుక
పిచ్చుకగుంటు అంటే వీడు మరుగుచ్చు, తొడలేదు సారీ, పిచ్చుకగుంటు అంటే టార్సో అంటారు. పిచ్చుకగుంటు అంటే టార్సో, ఇంగ్లీష్ లో టార్సో అంటే ఇక్కడ వరకే వాడు ఉంటాడు. వీడు గుజ్జు గుజ్జు అంటే మరుగుజ్జు, చిన్నగా ఉంటాడు. అటువంటి వాళ్ళు గొలుచులు అమ్ముచో గ్రచ్చులు కలిపి గొలుచులు అమ్ముచో గ్రచ్చులు కలిపి సరకు తూచి పెట్టాడు చోటుల తూన్కి తరపి పూర్వభావమున లాభము పొందిన. గత జన్మలో ఈ జన్మలో వాడు మరుగుజ్జయ్యాడ, గూనివాడైనా, ఈ తొడలు లేకుండా అంటే ఇక్కడ వరకే శరీరం కలిగిన వాడైనా అంటే వాళ్ళ అర్థం ఏంటంటే వాడు గత జన్మలో వీడు అమ్మేటప్పుడు కొలిచేటప్పుడు అంటే ధాన్యము ఇవన్నీ కొలిచేటప్పుడు అందులో కొన్ని గ్రచ్చులు అంటే రాళ్ళు, ఓక, పనికిరానివి కలుపుతారు. ఉంది 99 కేజీలు అది ఉంటే 1 కేజీ ఇది, అలా 100 కేజీలు ఉన్నాయనుకోండి, క్వింటాల్కి 1 కేజీ అది, టన్ను 100 కేజీలకి 100 కేజీలు అంటే ఒక బస్తా ఊరికే వచ్చేసింది. రాళ్ళు గాని ఊక గాని అంటే పనికిరాని వస్తువులు అందులో కలిపేసి దాన్ని వెయిట్ పెంచడం కోసం చేసినటువంటి వాళ్ళు అన్నమాట. 2 లేదా వాడు ఎటువంటి వాడు ఈ తూకం చేసేటప్పుడు అనేక మోసాలు చేస్తారు. ఏం చేస్తారు, ఇక్కడ కొంచెం రాయి పెడతారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను, ఇది ఇప్పుడు కాదులే, దాదాపు ఒక 20 ఏళ్ళు అంతే, 25 సంవత్సరాల క్రితం, 25 కూడా కాదు ఇంకా చెప్పాలంటే, అప్పుడు ఇంకా మేము పిఎన్టీ కాలంలో ఉన్నాం. 1996-97లో జరిగిన విషయం. 96 అంటే అదో 10 ఇప్పుడు 30 సంవత్సరాలు కాదు. ఒకడు బియ్యం అమ్మడానికి వచ్చాడు. మా నాన్నగారు జపం చేశారు. నేను ముందర గదిలో కూర్చున్నాను. బియ్యం ఎంత? బస్తా 1000 రూపాయలు. మామూలుగా బస్తా అప్పటికే బయట 1200, 1300. సరే ఎంతో అడిగితే 800కు 900కు ఇస్తాను. మా ఎదురుకుండా బస్ కిలో అని చెప్పాడండి, ఒక యూనిట్ ఏదో తీసుకొచ్చాడు, ఒక డబ్బా. దాంతో 100 డబ్బాలు పోల్చి పోసాడు. 1, 2, 3, 4. ఆ డబ్బాని మేము వెళ్ళి పక్క షాప్ లో కొలుచుకొచ్చాం. పక్క షాప్ లో కొలుచుకొచ్చేటప్పటికి కిలో ఉంది, అది కిలో పైనే ఉంది. సరే కిలో ఉంది కదా అని చెప్పేసి వాడు 100 వేశాడు. మా నాన్నగారు డబ్బులు ఇచ్చేసారు, వెళ్ళి అది అక్కడే పెట్టి. సాయంకాలం మా వదిన ఆఫీస్ నుంచి వచ్చి మా దగ్గర ఇప్పటికి కూడా ఆ డబ్బా ఉంది. అందులో కరెక్ట్ గా 50 కేజీలు కొడుతుంది. మా నాన్నగారు ఆయన జాబ్ చేసేటప్పుడు కొడుతున్న డబ్బా ఇప్పటికీ ఉంది మా ఇంట్లో. అందులోంచి పోసి చూస్తే కరెక్ట్ గా 50 కేజీలు ఉన్నాయి. అందులో వాడు మరి 100 పోసాడు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ లో 8 ఎంత ఉంటే ఇది కూడా ఉంచుకోండి పంతులు గారు, మీకంటే ఎక్కువ అని పోసి వెళ్ళిపోయాడు. ఇలా తూకము తక్కువ చూసినటువంటి వాడు వచ్చే జన్మలో గూనివాడు గాను, మరుగుజ్జు గాను, తొడలు లేనివాడు గాను మనం ఇవాళ అనుకుంటాం. కాబట్టి మనం పాపాలు నవ్వుతూ చేస్తాం, ఏడుస్తూ. ఆవిడ వచ్చి ఇదేమిటండి, ఆవిడ ఇలా ఒకసారి అంతవరకు మేము మా ఇంట్లో నేను మా అమ్మ ఈవిడ ఉన్నాం, మేము చూసుకోవాలి. ఆవిడ వచ్చి ఇలా ఉంది, ఇదేంటంటే 50 కేజీలో ఉంది కదా, కిలో లేదు. తీరా చూస్తే నిజంగానే అది 50 కేజీలు కూడా తక్కువ ఉంది. దాని నిండా కూడా రాలా. ఏం చేస్తా. కాబట్టి చూడండి,
అలా మోసపోయినటువంటి మా నాన్నగారు వెళ్ళిపోయారు. మరి వాడు ఆయన ఉన్నాడో లేదో తెలియదు, అమ్మినవాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనపడి ఆయన మోసం మాత్రం అలా గుర్తుండిపోయింది చూస్తారు. కాబట్టి తక్కువ తూకం చూసినవాడు లేదా తూకం పెరగడానికి కోసం రాళ్ళు ఊక పనికిరాని కలిపేస్తారు. దేంట్లో ఏది కలుపుతున్నారో తెలియకుండా ఉన్నాయి. అలా వాళ్ళు ఇగో దీనికి అయిపోతారు. తర్వాత వెర్రులు తొలుమేనా అది వెర్రులు తొలుమేన వెడ్డున సాధు జనము మోసపుచ్చి ధనంబుగొన్న జనులు. ఈ జన్మలో వాడు పిచ్చివాడు అయ్యాడు అనుకోండి. దాని అర్థం ఏంటంటే గత జన్మలో వెడ్డున అంటే సాధు జనుల్ని వంచించి వాడిని ఏదో మోసం చేసినటువంటి వాడు. ఏదో వాడు పాపం వాడికి అమాయకుడు, వీడు వాడిని మోసం చేసి ఏదో చేసి వాడు ఈ జన్మలో పిచ్చివాడు అయిపోతాడు. ఏదో స్టేజ్లో ఇప్పుడు కాబట్టి ఎప్పుడో ఒక పిచ్చివాడు అయిపోతాడు. తర్వాత మోసపుచ్చి ధనంబుగొన్న జనులు మోసాలు చేసి వాడి దగ్గర ధనం కాజేసి. తర్వాత జనులు అనపత్యులు విను తొలి పితృ కార్యధూరులు బాలఘాతులను చూపి. ఆయన ఈ జన్మలో ఎవరైనా సంతానము లేకుండా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే గత జన్మల్లో వీళ్ళు వాళ్ళ పితృ కార్యములు చదవలేదు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి శార్థ క్రియలు ఉత్తర క్రియలు చెయ్యనటువంటి వాళ్ళు లేదా బాలఘాతులు అంటే చిన్న పిల్లల్ని చంపినటువంటి, చిన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి వాళ్ళు లేదా పితృ కార్యాలు చేయడం ఎంత ముఖ్యమో చూసారా. వాళ్ళకి కాదు, సరే చనిపోయినటువంటి వాడు నువ్వు పెడితే తింటాడా అవన్నీ పక్కన పెట్టేసాయి నువ్వు ఇదే. కాబట్టి బాలఘాతు వాళ్ళకి అనపత్యులు అయిపోతారు. అనపత్యులు అంటే సంతానం లేని వాళ్ళే. తర్వాత పొలతి నపుంసకులు పూర్వభవంబున ఎద్దు పట్టిన వారు నేమి తప్పు వరయకుండగా కోపమును త్రికచ్ఛేదము గావించు. చూడండి, ఈ జన్మలో వాడు నపుంసకుడు అయ్యాడంటే అర్థం ఏంటంటే గత జన్మలో ఒక ఎద్దుని పట్టుకుని ఇప్పుడు అది ఏమీ తప్పు చేయలే పాపం. ఆ ఎద్దుని సంసార సుఖము లేకుండా చేసినటువంటి వాడు దాన్ని చేస్తారు. ఎందుకంటే అది లేకుండా అలా చేస్తే అప్పుడు కేవలం అది దీనికి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అదొక పద్ధతి. అవి కోసేస్తారు, వాటిని సంసార సుఖ అవయవాలు కోసేస్తారు. అటువంటి వాడు ఈ జన్మలో నపుంసకుడు అయిపోతాడు. కామసుఖము విఘ్నపరిచిన తులువలు వీళ్ళేంటి ఆ ఎద్దును అలా చేసేసి, అలాగే నిష్కారణంగా ఎవరో ఇద్దరు వాళ్ళు కామసుఖాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళని అనుభవించకుండా చేసినటువంటి వాళ్ళు, కామసుఖాన్ని అనుభవించకుండా చేసినటువంటి వాళ్ళు ఎద్దుని అత్రికచ్ఛేదము అంటే ఆ మర్మావయవాన్ని ఛేదం ఖండించినటువంటి అది. ఇంకో విషయం అంటే ఈ ఇక్కడ పూస అంటే వెన్ను పూస కాదు, ముడ్డిపూస అంటారు. ముడ్డిపూస లేదా వెన్ను పూస అంటారు. దాన్ని విరగొట్టినటువంటి అవి ఎద్దుని అట్లా కొట్టినటువంటి వాళ్ళు, కామసుఖం లేకుండా చేసినటువంటి వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు నపుంసకులై పడతారు. విధవ తొంటి జన్మమున ఎందు విధవ తొంటి జన్మమునందు భర్తృవంచనమునర్చి ధనము గూర్చినది మదంబు పేర్మి నోర్తు మగని హరించిన యుగ్మలియను. అంటే
గత జన్మలో భర్తని వంచించి లేదా మదముతో మదము పేర్మి ఓర్తు మగని అంటే హరించిన మదముతో మగని హరించిన మరి ఒక దాని భర్తను తన వశం చేసుకున్నాడు. అంటే ఇంకొకళ్ళ భర్తని తన వశం చేసుకున్నటువంటి ఆవిడ, ఇంకొకళ్ళ భర్తని తన వశం చేసుకున్న ఆవిడ గాని, మోసం చేసి తన భర్తని మోసం చేసినటువంటి ఆవిడ గాని ఈ జన్మలో భర్తృవియోగాన్ని తర్వాత నెక్స్ట్ ప్రయతులై పుట్టి ఇంకా చెప్తున్నారు. ప్రయతులై పుట్టి ఏవంపు పనుల గడుపు, అది ప్రయతులై పుట్టి ఏవంపు పనుల గడుపు ప్రోచికొను వారు అహంకారములను. వాళ్ళు చాలా ఉత్తమ కులంలో పుడతారు, పవిత్రులుగా పుడతారు. కానీ ఈ జన్మలో వాళ్ళు చాలా ఏవగింపు పనులు, అంటే చాలా జుగుప్సాకరమైన పనులు చేస్తారు. ఎంతో గొప్ప వంశం పుట్టింది ఎంతో గొప్ప వంశం, పెరిగింది ఏదో మరో లోకం అన్నట్టుగా అటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గర్వమాన మదదంభముల ప్రోచికొను వారు అహంకారములను గర్వమాన మదదంభముల తొల్లి మాన్యజనుల పరిభవించు. చూసారా, నువ్వు తుచ్చులు వీళ్ళు. శివుడు అంతటి వాడికి కూడా కోపం వచ్చింది వీళ్ళ మాటలు చెప్పారు. అహంకారంతో గాని మానం మాకంతో ఉందా, గర్వంతో గాని దంభము అంటే వాళ్ళు డాంబికం తెలియదు. కొంతమంది ఒక్కోసారి వాడి డాంబికం ప్రదర్శించాలనుకుంటాడు 10 మంది ఎదురు. అటువంటి వాళ్ళు గాని డాంబికమున మదముతో గాని దంభము, వాళ్ళ యొక్క అహంకారం, వాళ్ళ డాంబికం తెలియాలి అందరికి. అటువంటితో గాని ఎదటి వాళ్ళని మాన్యజనుల అంటే చక్కటి మాన్యుల అవమానం చేసినటువంటి వాళ్ళు ఏమైపోతాడు, ఈ జన్మలో చక్కటి వంశంలోనూ చక్కటి దాంట్లోనూ పుడతాడు. కానీ వాడు చేసే పనులన్నీ యావగింపు పనులు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మనకేం భయం కావడం కాసం కాదు, కనీసం ఈ జన్మలో మనం చేయకుండా ఉంటాం. అది సంగతి. పద్మనైన చూసారా. కాబట్టి అహంకారంతోను మదముతోను మాన్యజనుల్ని మనం అవమానం చేయకూడదు. వాళ్ళని అన్నారు. అది తర్వాత దాసత్వముంది అదల్పుల తిట్టుల, అది దాసత్వముల్పి అదల్పుల తిట్టుల నాటుల ఆటుల పడుచున్నట్టు నీచుల పాట తొలుమేన అతి గర్వులై ప్రల్లదమ్ముల పెక్కండ్ర తప్పు లేక తిట్టి నడిచి తిరిగిన వారలా పొలువలపై కృప కలిమి మేలు. అయినా ఈ జన్మలో వాడు దాసుడు, వాడు అదల్పముల అంటే వాళ్ళ బాస్ చేత అనవసరంగా బెదిరింపుడు లేదు, తిట్లు తింటు, లేదా ఒక్కొక్కసారి ఓట్ల దెబ్బలు కూడా తింటు. అటువంటి వాడు ఎవడయ్యా అంటే నిష్కారణంగా వాడు పాపం చేస్తూ ఉంటాడు, మనం చూస్తుంటాం. మనమే చూసుకుంటాం. వాడు తిట్టే కొట్టపోయినా మనకి మన దగ్గర నుంచి బాసుల నుంచి అనేక బెదిరింపులు వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాడు. వీడు పని చేస్తాడు, పాపం పని చేస్తూ తిట్లు తింటాడు, పని చేయకుండా ఉంటాడు. మనం అనుకుంటాం వాడే అదేమిటండి వాడంటే ఆయన గత జన్మలో ఇది అన్ని బ్రాడ్ ఫార్వర్డ్ కేసులు ఎక్కడికి పోతాయి, ఎక్కడికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మసు. వీళ్ళు ఎవరయ్యా అంటే గత జన్మలో అతి గర్వులై బాగా గర్వం ఎక్కి
ప్రహ్లాదము చాలా వగరబోతుతనంతో పొగరుతో తప్పు ఉండొచ్చు. అనేక మందిని తప్పు లేకుండా వాళ్ళని తిట్టి నడిచి వాళ్ళని తిట్టడము, కొట్టడము, వాళ్ళని హింసించడము చేసినటువంటి వాడు ఈ జన్మలో వాడు ఇంకోడికి దాసుడై వాడు ఇంకోళ్ళని అన్నాడు అప్పుడు అవన్నీ ఇప్పుడు వీడు పడుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటివన్నీ పడుతుంటే మన కర్మక్షయం అయిపోయింది అనుకుని మనం సంతోషపడాలి. కనీసం భారత వెళ్ళ తర్వాత ధనిక గృహద్వారమున అది చూడండి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు. ధనిక గృహద్వారమున ప్రతిహారి దమ్మాగంగా నుండి దైన్యమున దుఃఖపడు జనంబులు భోగైక పరత తొల్లి మాననీయులకు అవసరమీ వారు రాజదండితుడు. వారు వీళ్ళు ఎవరయ్యా అంటే గత జన్మల్లో నువ్వు మంచి భోగంలో ఎవరో నీ దర్శనం కోసం వచ్చారు. వాళ్ళకి నీ దర్శనం ఇవ్వలాను. రేపు రమ్మను అని తిప్పావు. నువ్వు బాగానే ఉంది. నువ్వు ఈ జన్మలో ఏమైపోతావు తెలుసా? నువ్వు ఒక అవసరం కొద్దు ధనికుడి దగ్గరికి వెళ్తావు. వాడు రమ్మన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గేట్ కీపర్ మా దయ్యగారు ఇప్పుడు నిన్ను మాట్లాడు అని ఆపేస్తాను. నీలాంటి వాడితో మా గారితో ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళు వీడి వెంట వాడు లోపల రానివాడు. వాళ్ళతో అనేక మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు ధనికుల దగ్గర ద్వారముల దగ్గర నుండి వాళ్ళ ఆ గేట్ కీపర్స్ వాళ్ళ చేత మాటలు పడే యోగం నీకు ఎప్పుడు వస్తుందంటే గత జన్మలో నువ్వు ధనమదంతో ఎదటి వాళ్ళకి మంచి మాననీయులు నీ దగ్గర నీ దర్శనం కోసం వచ్చారు. నీకున్నటువంటి సంపత్ గర్వంతో కానీ అధికార మదంతో కానీ తదితర గర్వములతో కానీ వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా వాళ్ళని కలవకుండా వాళ్ళని అవమానం చేస్తే ఈ జన్మలు ఈ బాధపడతాం. రాజదండితుడు అకృతాపరాధు క్రూరదండ దూషితు చేసి చేసిన తండ్రుడు. ఆయన ఈ జన్మలో వాడు రాజుల చేత దండింపబడ్డాడు అనుకో. అంటే రాజుల చేత దండింపబడ్డాడంటే పోలీసులు కస్టడీలో వెళ్ళటం కానీ మిగతా వాటిలో కానీ నువ్వు పడ్డావంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే రాజదండితుడు కిందటి జన్మల్లో అకృతాపరాధు అంటే అపరాధము చెయ్యనటువంటి వాణ్ణి నువ్వు క్రూరంగా దండించావనుకో. అపరాధము చెయ్యని వాడిని కిందటి జన్మలో నువ్వు దండిస్తే ఈ జన్మలో నువ్వు రాజదండానికి గురువు అవుతావు. తప్పు చెయ్యకో నువ్వు ఆ దండనకి గురి అవుతావు అని చెప్పారు. తర్వాత విను నష్ట సకల ధనులకు జనములు. ఇప్పుడు ఇంకో మాట చెప్తారు. విను నష్ట సకల ధనులకు జనులు అంటే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం వాడి డబ్బంతా పోతుంది బాబు. నష్ట సకల ధనులకు జనులు వాడి డబ్బంతా ఏదో మరి వాడికి ఏ దుర్వ్యసనాలు కూడా ఉండవు. ఒక విచిత్రమైన పరిస్థితుల్లో వాడు మంచి ధనవంతుడు కూడా బికారైపోతూ ఉంటాడు. పరమ పేదవాడు అయిపోతూ ఉంటాడు. అయిపోతే నిక్షేపబడిన సరకులు తొలుబామున మగుడనీక నెపమిడ కొనినట్టి అసత్య లోభకుచ్చితులు అతివా ఓ పార్వతీదేవి. కిందటి జన్మలో పాపం వాడి ఏదో కష్టం ఉండి వాడి ధనం నీ దగ్గర దాచుకున్నాడు. సరే అయ్యా నేను ఒక నెల తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి నా ధనం నేను తీసుకుంటాను. అయ్యా తప్పకుండా దాన్నే ఉందండి అని చెప్తాడు. వాడు ఇస్తాడు. సంవత్సరం తర్వాత నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావయ్యా అని చెప్పేసి ఏదో నెపని చెప్పేసి వాడి డబ్బు వాడికి
లేదా మనం చిన్నప్పుడు ఒక కథ చెప్పుకుంటాం, నీ డబ్బు ఎవరో దొంగలు దోచుకుపోయారయ్యా అని, అదో అబద్ధం చెప్తాడు. వాడి డబ్బులు మాత్రం వాడికి ఇవ్వడు. లోభంతో ఆ డబ్బులు వాళ్ళు ఎవరు దొంగలు దోచుకుపోయారని అబద్ధం చెప్పచ్చు, లేదా అసలు నువ్వు నాకు ఇవ్వలేదని అబద్ధం చెప్పచ్చు. మొత్తానికి వాడికి ఇవ్వడు పాపం. వాడు నీ దగ్గర దాచుకుని వాడికి తిరిగి ఇవ్వకపోతే ఈ జన్మలో వాడు ఏమైపోతాడు? ఈ జన్మలో ఏం జరుగుతుంది? నీ డబ్బులన్నీ పోతాయి. చూసారా, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం, మన జేబులోంచి 1000 రూపాయలు 500 పడిపోతుంది, ఊరికి పడతాయా? అంతమంది ఉండగా నీ జేబు ఎందుకు కట్ చేసేవాడు? కాబట్టి నువ్వు ఎక్కడో ఎవరికో చేసావు, అది ఇక్కడ అనుభవిస్తున్నావు అంతే. కర్మక్షయం, అది కర్మక్షయం. ఒక్కొక్కసారి మొత్తం డబ్బులు పోతాయి. మొత్తం డబ్బులు ఎందుకు పోతాయంటే నువ్వు గత జన్మలో ఏం చేసావు? ఎవడో నీ దగ్గర డబ్బు పెట్టుకున్నాడు, అది నువ్వు వాడికి తిరిగి ఇవ్వగానే మొత్తం నువ్వు లాగేసావు. ఈ జన్మలో వాడు ఏమైపోతాడు? వాడు ఒక జేబు దొంగగాను ఇంకో దొంగగాను వాడు వస్తాడు, నీ దగ్గర తీసుకుంటాడు, అంతే. సరే, ఇదంతా బ్యాలెన్స్ షీట్ సార్, బ్యాలెన్స్ షీట్ అంతే. మొత్తం ఎక్కడికక్కడ ఎసెట్స్, లైబిలిటీస్. తర్వాత కందపద్యం. తమ బంధులు తారును నొక్క మరియా. ఎవరమ్మా? తమ బంధులు తారును ఒక్క మరియా తెగటాటు. కొన్ని సందర్భాల్లో మనం న్యూస్ లో వింటూ ఉంటాం, ఒకే సందర్భంలో కుటుంబం అందరూ చచ్చిపోతూ ఉంటారు. వాడి బంధువులు అందరూ. దానికి ఏం చేయటే అంటే, నువ్వు కిందటి జన్మలో ఏం పాపం చేసావో తెలుసా? లేకపోతే ఎందుకు వస్తుందండి ఇది? ఈ దుఃఖం రాదు నీకు. ఆ దుఃఖం ఎందుకు వచ్చింది అయ్యా అంటే, కరుణారహితత్వమున తొలుమేను వెడపగ నమేయ నరవదము చేసినట్టు. వీడెవరయ్యా అంటే, గత జన్మల్లో దయ లేకుండా, కరుణ లేకుండా, వెడపగా అంటే పిచ్చిగా, నిష్కారణంగా నరమేధం చేసినటువంటి. ఇప్పుడు మనం అమెరికాలో చూస్తూ ఉంటామండి, వాడు ఏముండదు, వాడు గన్ కల్చర్ పెద్ద వల్చర్ లాగా అయింది అక్కడ. అసలు ఏం తెలీదు, వాడు ఎందుకు కాలుస్తున్నాడో తెలియదు. వాడికి ఇప్పుడు బాగానే ఉంటుంది, వచ్చే జన్మలో వాడు ఏమైపోతాడు అంటే, ఇలా నరమేధం చేసినటువంటి వాడు మొత్తం బంధువులతో సహా, ఒక్కోసారి అందరూ పోతారు, వీడు ఒక్కడు మిగులుతాడు. ఎందుకని? పోయినవాడు అదృష్టవంతుడు, వీడు అవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉండాలి. అని ఎరింగించి అలా చెప్పారు అని చెప్పి ఈ శివుడు పార్వతికి చెప్తున్నాడు ఇవన్నీ అని నారదుడు కృష్ణుడికి చెప్తున్నాడు అని భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు. ఇదంతా ఇన్నున్నాయి అని వైశంపాయనుడు జనమేజయుడు అని సూతుడు సౌనకాదుడికి చెప్తున్నాడు. ఇన్నున్నాయి అని ఎరింగించి ఈశ్వరుడు ఈశ్వరుతో ఇట్లా ఇలా చెప్పి, ఇంకా ఆ పరమేశ్వరుడు ఆ కాశీ విశ్వనాథుడు, ఆ కాశీ విశాలాక్షితో ఇలా అంటున్నారు. ఏమన్నారంటే, శేషపద్యం ఇంతి ఇంకా చెప్తున్నారు, ఇంతి నా చెప్పిన ఈ పాపకర్ములందరకు నరకంబు తప్పదు. ఇంకో విషయం, ఇక్కడ మనం అనుభవిస్తున్నాం కదా అని చెప్పేసి నరకం ఉండదేమనుకుంటున్నాం. నరకం ఉంటుంది. వీడు చనిపోయిన తర్వాత నరక బాధలు అనుభవించి మళ్ళీ ఈ జన్మలో వచ్చి ఇప్పుడు ఈ బాధలు అనుభవిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ఓ విశాలాక్షి, ఓ అన్నపూర్ణ అని కాశీ విశ్వనాథుడు చెప్తున్నాడు. నరక బాధలు తప్పవు, అవి ఎలాగో ఉంటాయి. నీకు డౌట్ రాజు, ఓహో అయితే ఈ బాధలు ఉంటుంటే నరకం ఉండదేమో. నరకం దాని అరే అవి బాధలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది.
అందు పడుపాటులెల్లను అందు పడుపాటులెల్లను పడి వచ్చి నరులైన అది అక్కడ అనేకమైనటువంటి పాట్లు, ఇబ్బందులు, కష్టాలు పడి చివరికి నరులై ఇక్కడ మనుషులై అప్పుడు వాటిల్లున్నట్టు తెరగులివి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గత జన్మల్లో చేసిన పాపానికి ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నాడు అంటే మధ్యలో నరకం లేదనుకోమాక. వీడు ఇక్కడ పోయి ఈ పాపాలు చేసి నరకానికి వెళ్ళి నరకంలో అనేక బాధలు అనుభవించి ఆ బాధలు అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నరుడుగా పుట్టి ఇప్పుడు ఈ బాధలు అనుభవిస్తాడు. అప్పుడు దానికి అయిపోయింది అని చెప్పారు. అని ఎవరు చెప్పారు? విశ్వనాథుడు చెప్పారు. ఎవరికి చెప్పారు? విశాలాక్షి చెప్పి అట్లు కాకయు ఎక్కుడు కాని పాపంబుల మానుష భవము కలుగునిట్లైన అమ్మేన నే కర్మమున ఫలమైనను మానవులు అలా కాకుండా ఎక్కుడు పాపములు అంటే ఇంకా ఎక్కువైనటువంటి పాపాలు కనుక చేసి ఉంటే మానుష భవం వాడు ఏం జరుగుతుంది? అప్పుడు మనుష్య జన్మ ఎత్తి అమ్మేననిట్లయినా అంటే ఆ శరీరంతో ఈ విధంగా ఏ కర్మమున ఫలమైనను మానవులు అనుభవింపరు. ఏ విధమైన నువ్వు చేసినటువంటి కర్మానికి ఫలములు అనుభవించక తప్పదు. తర్వాత అనుభవింపరు ఓపి మునులు దేవయోనులు. అది ఈ కాక నువ్వు చేయలేదనుకో, మునులు దేవయోనులు తపము ఫలములు మునులు దేవయోనులు వాళ్ళు ఏం చేస్తారు? అదే జన్మలో ఆ ఫలాన్ని అనుభవించేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? కర్మక్షయం. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఒక వ్యాధి, క్యాన్సర్ వ్యాధి వచ్చిన, రమణ మహర్షికి సర్కోమా అనేటువంటి వ్యాధి వచ్చిన ఆ ఫలం ఏదో ఉంది, వాళ్ళకి నరకం ఉండదు. ఆ ఫలం అనుభవిస్తారు. ఇక్కడికక్కడ స్క్వేర్ వాళ్ళకి పునరావృతి అయితే శాశ్వత పరబ్రహ్మలో. తర్వాత అనిన దేవి ఎరుగనయ్యే మీ దయ ఎరుగనయ్య నీ దయ పెక్కులర్థములు కృతార్థనైతే దేవదేవ కాశీ విశ్వనాథ, నీ దయతో అనేక విషయాలు తెలుసుకున్నాను. ఏదైనా ఒక విషయం తెలుసుకున్నప్పుడు నీ కృతజ్ఞతని నువ్వు చాటించాలి. నీ కృతజ్ఞతని లేకపోతే చూడండి, ఊరికే లలితాసరం చదవకండి. కృతజ్ఞ మీకు అదే చెప్తున్నా. ప్రతి విషయం అయిపోగానే భీష్ముడికి ధర్మరాజు నమస్కారం చేసి ఇంకో ప్రశ్న అడిగారు. పొద్దున్నే ఒక నమస్కారం పెట్టాను చాలదా అంటే సరిపోతుందండి. అంటే నీకు కృతజ్ఞత లేదనే దాని భావం. నీకు ఎదుటి వాడి పట్ల ఆ గ్రాటిట్యూడ్, ఇంగ్లీష్లో చెప్పండి, ఆ గ్రాటిట్యూడ్ లేదనే దాని భావం. నీ మొదటి నమస్కారం కలిసినందుకు, తర్వాత ప్రతి విషయము తెలిసినందుకు ఎక్కడికక్కడ నీ కృతజ్ఞతను చాటించుకోవాల్సిన అవసరం. ఆ ఈశ్వరి కూడా అదే చెప్పింది ఆ విశాలాక్షి. చాలా సంతోషం స్వామి, నీ దయ వల్ల ఎన్నో విషయాలు నేను తెలుసుకోగలిగాను అని చెప్పాను. ఆవిడ తెలుసుకుందే. మనకి తెలియజెప్పడం కోసం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారండి. కొంతసేపు అయిన తర్వాత ఈయన అడుగుతాడు, ఆవిడ చెప్తుంది సమాధానం. ఈయన అడుగుతాడు, ఆవిడ చెప్తుంది. అది సంగతి. వాళ్ళిద్దరూ పరస్పరం సంభాషించుకుంటూ ఉంటారు. తర్వాత వచనం అని వెండియును దేవునితో మనుజుల అపరజన్మంబులను గాని కర్మ ఫలంబులు అనుభవింపరంటివి. తప్పు చేసిన నరుల నరపతులిట్టి ఇట్టి తప్పునకిట్టి దండంబను నిరూపణంబును దండించదరని అకర్మంబు ఫలంబు అపుట్టు
పట్టుకునను అనుభవించుట పట్టుకుని అనుభవించుట కాదు అనిన గౌరికి గౌరికి గంగాధరుడు ఇట్లా. ఇలా విన్న తర్వాత ఇప్పుడు ఈవిడకు ప్రశ్న ఇస్తుంది. చాలా సంతోషం స్వామి, మీరు ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో వాళ్ళు ఈ ఫలాలు అనుభవిస్తారని చెప్పారు. మరి మనకి రాజులు ఉన్నారు కదా, నరపతులు రాజు, నరులకి ఇదిగో ఈ పాపం చేస్తే నీకు ఈ దండన అని విధిస్తున్నారు కదా. ఈ పాపం చేసినప్పుడు ఈ దండన రాజు విధించినప్పుడు మరి ఇప్పుడు ఈ పాప ఫలితం అయిపోయింది కదా. మనకి ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏమిటో తెలుసా, ఒక వ్యక్తికి ఒక అపరాధం అనుకోండి, వాడికి ఇవ్వాల్సిన శిక్ష కంటే ఎక్కువ ఇవ్వచ్చు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు అలాగే ఒక వ్యక్తికి ఒక తప్పుకి 2 శిక్షలు వేయకూడదు. మనకి కొన్ని రిట్ పిటిషన్స్ ఉన్నాయి, హెబియస్ కార్పస్ అని, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఒక తప్పుకు ఒక శిక్ష అది అనుభవించాడు, వాడు మళ్ళీ అదే శిక్ష ఇంకోటి అనుభవించడం. మరి ఇక్కడ రాజు ఈ తప్పుకి ఈ దండన అని ఒకటి ఉంది కదా, దాన్ని బట్టి రాజు శిక్షిస్తున్నాడు లేదా, శిక్షించాడు. శిక్షించిన తర్వాత మళ్ళీ వాడు నరకాలు అనుభవించి మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించడం ఏంటి? ఇప్పుడు వాడు 3 సార్లు అనుభవిస్తున్నాడు పాపం, ఒక పాపానికి. ఈ జన్మలో శిక్ష, వాడు రాజు దండన, తర్వాత నరకము, తర్వాత వచ్చే జన్మ. మరి ఒక తప్పుకి 3 శిక్షలు అనుభవించట్లే, ఇది ఎలా ధర్మం అవుతుంది స్వామి అని ఆ తల్లి కాశీ విశాలాక్షి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అడిగితే శేషపతి జనపతులు తమ రాజసంబున దండించి, అప్పుడు ఈవిడ ఏం చెప్తారు, జనపతులు తన రాజసమున దండించి నారుగా నొల్లక దండించినారుగా నొల్లక నరుల తప్పులకు తగు దండంబులన వారి అంటే జనపతులు వాళ్ళు రాజసం అంటే వాళ్ళ రాచరికం బయటపడటం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని దండిస్తున్నారు. ఎవరిని? వరుల తప్పులకు, మిగతా వాళ్ళ తప్పులకు తగు దండనమును అంటే దండనమును వారి పరతురు ఇస్తారు. ఇచ్చి ఎందుకు అలా ఇస్తారయ్యా అంటే, దండించినారు. ఇలా దండిపరచడంలో వాళ్ళ అర్థం ఏంటంటే ఇంకెవరు ఈ తప్పు చెయ్యకూడదని చెప్పారు. ఆయన ఇంత శిక్ష ఉంటుందిరా ఇది అని. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు నాలుగు కోసారు, అబద్ధం చెప్పిన భయపడతాడు. శిక్ష అనేటువంటిది ఎదటి వీడు ఎలాగో చేశాడు, శిక్ష తప్పు చేశాడు, ఇంకోటి చేయకుండా ఉండడం కోసం అన్నమాట. తప్పు వెరచుటకై వీళ్ళు ఎందుకు దండన చేస్తారంటే, మిగతా వాళ్ళు ఈ తప్పు చెయ్యకుండా ఉండటము కోసము. తర్వాత అట్టి విధి మూడుటది అంటే సంభవించడం. అట్టి విధి మూడుటది పూర్వ కర్మంబు వలన గాని అప్పుడు కలిగిన తప్పు కాదన్న. వీడు ఈ విధమైన తప్పు చేయడం కూడా గత జన్మలో వీడు చేసిన పాప ఫలితంగానే ఈ జన్మలో వీడికి ఈ తప్పు చెయ్యాలనిపిస్తోంది. కాబట్టి వీడు తప్పు చేశాడు కాబట్టి వీడికి శిక్ష. కాబట్టి ఇక్కడ రాజదండను విధించినటువంటి వాడికి ఇంకోటికి శిక్ష పడకుండా ఉండడం కోసం. కాబట్టి వచ్చే జన్మలో వీడేం తప్పించుకోలేడు. వీడికి మరి ఎందుకు ఇలా అనిపించిందంటే, గత జన్మలు పూర్వ కర్మ ఫల విశేషముల ప్రకారం వీడికి ఈ జన్మలో తప్పు చేయాలి. మరి అందరికీ అనిపించట్లేదే. తర్వాత పూర్వ కర్మం వలన కానీ అప్పుడు కలిగిన తప్పు కాదు. ఇది అప్పుడు చేసిన, ఈ జన్మలో చేసినటువంటి తప్పు కాదు అని చెప్పారు. తర్వాత కాదన్న నా దేవి, కాదన్న ఇలా కాదనేటప్పటికి అప్పుడు ఆ దేవి ఇంకో ప్రశ్న వస్తుంది.
అవనీస ఆ, దండితుడైన నరున కగము వాయును అవనీశ దండితుడైన నరున అది కగము అవనీశ దగ్గర రావాలి. అవనీశ అంటే రాజు. అవనీశ దండితుడైన అని అప్పాలి. అవనీశ అంటే ఇప్పుడు సంబోధనం. ఇప్పుడు ఈయన అవనీశుడు కాదు కదా, కాదు. అవనీశ దండితుడైన నరుడకు అంటే రాజు చేత దండింపబడినటువంటి వాడికి, నరులకు అగము వాయునో వాయును. అగమును వాయువు. ఇప్పుడు ఒక మాట చెప్పబోయా, వాడు పాపం చేశాడు, రాజు వాడిని దండించాడు. ఇప్పుడు ఈ పాపం చేసినటువంటి వాడి పాపము పోయిందా పోలేదా? పాపం చేసినటువంటి వాడి పాపం పోయిందా పోలేదా? వీడు రాజు దండితుడయ్యాడు, వాడి పాపం పోయిందా పోలేదా? అనిన ఈశ్వరుడు నృపదండితుడు యమదండమునన్ను బడడు. అయితే ఒక్క మాట చెప్పాడు, నృపదండితుడు యమదండితుడు పడు. నీకు ఒక ఎక్సెప్షన్ అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ రాజు చేత దండింపబడ్డావు అనుకో, నీకు యమదండన ఉండదు. అంటే ఇప్పుడు వాడు ఒక పాపం చేశాడు, రాజు ఇక్కడ శిక్షించాడు, వీడు ఇక్కడ శిక్ష అనుభవించాడు. కాబట్టి ఇక నరక లోకంలో వీడు బాధలు పడ్డాడు. వచ్చే జన్మలో వీడికి ఈ బాధ తప్పదు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అది బహుశా ఐ థింక్ ఐ మేడ్ ద పాయింట్ క్లియర్. నువ్వు ఈ జన్మలో రాజు దండితుడికి, నృపదండితుడికి, రాజు చేత దండింపబడినవాడికి యమదండన ఉండదు, యమదండన ఉండదు. అది లేని తప్పున నరు పరిచిన పరచినతని పరుపకున్న చూడండి, తప్పు చెయ్యని వాడిని శిక్షించిన, తప్పు చేసిన వాడిని శిక్షించకపోయినా, ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, చెయ్యని వాడిని శిక్షించవు. ఇప్పుడు నువ్వేం చేసావు? చెయ్యని వాడిని శిక్షించావు, చేసిన వాడిని శిక్షించలేదు. అప్పుడు యమబాధ, ఖచ్చితంగా వాడు యమబాధలు. ఎవరు? తప్పు చేసిన వాడిని నువ్వు శిక్షించలేదు, వాడు యమబాధను పొందాడు, రాజు కూడా పొందాడు. చెయ్యని వాడిని శిక్షించావు, రాజు యమబాధను పొందాడు. వీడు మరి చెయ్యని వాడు ఎందుకు శిక్షించబడ్డాడంటే, వీడికి గత జన్మలో చెయ్యని వాడు నువ్వు శిక్షించావు, వీడి కర్మక్షయం అవ్వాలి కోసం, అంతే అని చెప్తాను. తర్వాత వచనం అని నిర్దేశించి వెండియు కందపద్యం విను తమ చేసిన కర్మంబున ఫలమెవ్వరికి త్రోచి పుచ్చకరాదు. ఈ మాట చెప్పేశారు. ఇదే సంస్కృతంలో త్రోచి పుచ్చకరాదు. ఏమని చెప్పారని అంటే, ఆయన ఎవరు? వంశీ అలా ఒక్క నిమిషం ఇది ఆపుతున్నాను. ఒక్క 2 నిమిషాల్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.
శ్రీ గురుభ్యో నమః. విష్ణు కొంచెం పని చెప్పండి అని నిర్దేశించి. కాబట్టి నువ్వు ఈ జన్మలో పాపం చేశావు, ఆ పాపమునకు ఫలితం అనుభవిస్తావు. కరెక్ట్ గా ఇదే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ సుభాసు. నువ్వు ఒక పాపం చేస్తే ఆ పాపము ఫలితము అనుభవించక తప్పదు అని నిర్దేశించావు. దాన్ని త్రోచిపుచ్చగా రాదు, ఎవరికి తోచడానికి వీలేదు. ఎవరైనా సరే, వాడు దేవుడైనా. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. శ్రీరామచంద్రుడు వాళ్ళని ఖచ్చితంగా ఆయన ఎదురు ఇది రాల, ఆయన ఎదురుకుండా పడలేదు. ఆయన ఏం చేశాడంటే పట్టుకొని కొట్టాడు. చివరికి అదే మనిషి మళ్ళీ వాడు వచ్చి అప్పుడు ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. చేసిన పాపము చేసిన పుణ్యము అది చెడని పదార్థాలు. మనం ఇప్పుడు దాని గురించి బాధపడినా ప్రయోజనం లేదు. అది అందుకని బాధపడడం కంటే నాయన కర్మక్షయం అవుతుంది అనుకోవడమే మంచి. చెప్పము. విను తమ చేసిన కర్మంబున, అది విను తమ చేసిన కర్మంబున ఫలం ఎవ్వరికి అదేగా చెప్పాక మళ్ళీ చదువుతాం. తోచిపుచ్చగరాదు, ఎట్లును కుడువకపోదు. ఎట్లును కుడువకపోదది అంటే అనుభవించక తప్పదు, అనుభవించక తప్పదు. పోదది అనవిని, పోదది అనవిని పార్వతి ఇట్టులని అనేటప్పటికి పార్వతి ఇలా అందిట పాపం ఏమందంటే, కృష్ణ కృష్ణ ఓ కృష్ణ. నారదుడు కృష్ణుడితో చెప్తున్నాడు, కృష్ణ హీరో అది సరేనా. తర్వాత కర్మ ఫలములు కుడిచిన గాని పోవంటి, అది కర్మ ఫలములు కుడిచిన కాని పోవట్లేదు. కర్మ ఫలములు అనుభవిస్తే కాని పోవంటున్నావు కదా నువ్వు. వాని ప్రాయశ్చిత్తం అపహరించునందు, వాని ప్రాయశ్చిత్తం అపహరించునని అందుడు. మరి కొంతమంది నువ్వేమంటావు? కర్మ ఫలము అనుభవిస్తే గాని పోదంట. బాగుంది. మరి కొంతమంది ప్రాయశ్చిత్తం చేస్తే పోతుందంటారే అన్నారు. అందరు అశ్వమేధమున అఖిల పాపము చెడులను నలగబిందు. పైగా నేను విన్నది ఏంటంటే అశ్వమేధ యాగం కనుక చేస్తే అన్ని పాపాలు పోతాయి, అన్ని పాపాలు పోతాయని నేను వింటాను. భూతనాథ, భూతనాథ, ఓ కాశీ విశ్వనాథ. మరి నేను విన్నది ఏంటంటే కర్మ ఫలాలు అనుభవిస్తే కానీ పోవు నువ్వు అంటున్నావు, కానీ ప్రాయశ్చిత్తాలు పోతాయి. మరి అశ్వమేధంలో అన్ని పాపాలు పోతాయి, మరి ఇదేమిటి అని అడిగేటప్పటికి వచనం అని పలికి ఇది ఎట్లకో అనుటయు భవుండు ఇలా అనేటప్పటికి అప్పుడు ఆ భవుడు అయిన కాశీ విశ్వనాథుడు ఇలా అంటున్నాడు. ఎవరితో? ఆ కాశీ విశాలాక్షి. అతివా కామకృతములైన కర్మంబుల. అది ఇప్పుడు చెప్తున్నాడు, చాలా చక్కటి మాట చెప్తున్నాడు. ఇది మీరు మనం బాగా మైండ్ లో పెట్టి. కామకృతం ఏం మిషన్ అలా కుట్టు మిషన్ చెప్పు, ఏం కావాలి? గంగమణి దగ్గర ఉంది. చెప్పు. కామకృతములైన కర్మంబుల ఫలములు అనుభవింపవలయు. కామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తమాచరింప సంశయంబు వలదు. ఏమని చెప్పారంటే కామకృతం అంటే నువ్వు కావాలనే ఒక పాపము చేస్తే
దాని ఫలితము అనుభవించక తప్పదు. మరి ప్రాయశ్చిత్తం ఉంది ఎప్పుడు? నువ్వు తెలియకుండా చేస్తే. విను అకృత అది విను కామం అకామకృత అంటే నువ్వు కావాలని చేయలే, కానీ నీ వల్ల జరిగింది పొరపాటున నువ్వు పొరపాటు చేస్తే అంటే బై మిస్టేక్, అప్పుడు ఆ పొరపాటు ఏమవుతుంది? ప్రాయశ్చిత్తం చేసుకునే పోతుంది. నువ్వు కావాలని చేసి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే పోదు, చెప్పేశాడు ఈశ్వరుడు. నువ్వు కావాలని చేసి కామాలని చేసి నానా ఒకసారి పెట్టు నాన్న వంశీ అది అంటే కావాలని చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అది నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు అనుకో, అది అంతేగాని తెలియకుండా చేసిన పాపం పోతుంది. తెలియకుండా తెలిసి చేస్తే అది పాపమే, అనుభవించక తప్పదు. తెలియకుండా చేసావు అప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తం చేసావు. కావున కుడువక పొలియదు దేవాసురములకైన ఓ దేవి, వాళ్ళు దేవతలైన రాక్షసులైన మునులైన చేసిన పాపము ఫలితము అనుభవించక తప్పదు. దేవి కర్మోద్భావిత ఫలము ఫలమీ అర్థము కర్మోద్భావక ఫలమీ అర్థము ఈ అర్థము నీ వలవరకుము భవన్ మనీష నీ మనస్సులో బాగా కాలుచు. కర్మము యొక్క ఫలము అనుభవించక తప్ప. ఎవరికి? నువ్వు నేను కాదు, దేవులు, అసురులు, మునులు వాళ్ళు చేసిన ఫలితాన్ని అనుభవించక తప్ప అని చెప్పారు. తర్వాత అని చెప్పి ఆ పరమేశ్వరుడు వెండియు కందపద్యం సుకృతముల నరుడు నాకమనకు జను. అది ఇంకా చెప్తున్నాడు ఆయన. సుకృతముల నరుడు నాకమనకు. మంచి పనులు చేసావనుకో నువ్వు స్వర్గానికి వెళ్తావు. అవి కొంచెమైన నరుడేగులు, అవి కొంచెమైన వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఇక నువ్వు పాప ఫలితాలు అన్నారు. అవి ఏం జరుగుతుంది? నువ్వు ఆ స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గ సుఖాలు అనుభవించు. అవి కొంచెమైన అవి తీరిపోగానే మళ్ళీ తిరిగి మనిషి అయిపడతారు. వానికి దిగిన అతనికి మానుష వైభవములు కాబట్టి ఇక్కడ సుకృతాలు అనుభవిస్తాడు. అనుభవించి కొన్నాళ్ళకి ఏం జరుగుతుంది? వాడు ఇక్కడ మనుష్య వైభవాలు అనుభవిస్తాడు. అని నిర్దేశించి ఉద్దేశ రూపమున కర్మముల జరిగించి ఇంకనేమి అడగవలతును ఇంకా అవన్నీ చెప్పి ఇంకా నువ్వేమి అడగాలనుకుంటున్నావు అని అడగదలుచుకుంటే కర్మకరణంబు ఒక్క నిమిషం వంశీ బాబు వంశీ ఒకసారి నువ్వు కూడా వెళ్ళి చెప్పు.
జంతువశంబు గ్రహవశంబున గ్రహవశంబున 2 తెరంగులను చెప్పుదురు. అది ఇక్కడ జీవుడు ఇంకో మంచి మాట అడిగింది. ఇప్పుడే మన జాతకాల గురించి చెప్పేసుకోవచ్చు. కర్మకరణంబు జంతువశంబు లేదా గ్రహవశం. ఇప్పుడు మనం పనులు చేస్తూ ఉంటాం, ఇవి వీడి గత జన్మ ఫలంగా అనుభవిస్తున్నావు నువ్వు చెప్తున్నావు. మరి ఇప్పుడు కొంతమంది నీకు ఈ గడిలో సూర్యుడు ఉన్నాడు, ఈ గడిలో చక్రుడు ఉన్నాడు, ఈ గడిలో ఇలా ఉన్నాడు, అందుకే నీకు ఇది వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు మన జీవితము గ్రహాధీనమా కర్మాధీనమా? ఏమి ప్రశ్నలండి. అందుకే ఉమామహేశ్వర సంవాదం అసలు అనుశాసక పర్వమే మణిపోస అయితే ఆ మణిపూసలో మణిపూస ఇప్పుడు ఈ ఉమామహేశ్వరం. ఇప్పుడు మన జీవితము గ్రహాధీనమా కర్మాధీనమా అని అడిగింది. చెప్పుదురు అందెయ్యది దృఢం బని అడుగుటయు మురుడు అంటే విశ్వనాథుడు శివుడు ఇలా అన్నారు. ఇందులో ఏది కరెక్ట్? జంతు వశం కర్మాధీనమా లేకపోతే గ్రహాధీనమా? గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి చేస్తున్నామా లేకపోతే ఇది జరుగుతుందా అని అడిగారు. అడిగితే నాతి వీను గ్రహచారంబు హేతువులుగా కందపజం తేటగితి నాతి వీను గ్రహచారంబు హేతువులుగా నశుభములు అశుభములు నరుడాచరి. అంటే చూడండి, గ్రహముల బట్టి అధర్మగా వీడు శుభాల్ని అశుభాల్ని చేస్తుంటాడు. ఆ గ్రహాలు మనకి ఎందుకు ఇలా ఉంటాయి? నువ్వు కర్మల్ని బట్టి గ్రహాలు వస్తాయి. ఒక ఉండండి, ఇద్దరు ఒకే నక్షత్రంలో జన్మించినందున ఒకేలాగా ఉంటున్నారా? మరి ఇక్కడ వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి, ఒకడు రాజు అవుతున్నాడు, ఒకడు పేద అవుతున్నాడు, ఒకడు పరమ ధనికుడు అవుతున్నాడు, ఒకడు పేదవాడు, ఒకడు మంచి విద్యావంతుడు అవుతున్నాడు, ఒకడు ఎందుకు పనికిరాని వాడు. దీనికి కారణం ఏమిటి? గత జన్మల్లో నువ్వు చేసిన బట్టి ఇప్పుడు నీకు గ్రహములు నీకు ఏర్పడతాయి. మరి నువ్వు గ్రహశాంతులు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అది ఆ ఫోర్స్ తగ్గుతుంది తప్ప నీకు అది మొత్తం పోదు. ఫలమును అనుభవించే తీరవాలి వాడు ఎవడైనా సరే. నువ్వు అనుభవించక తప్పదు, అది నో ఎక్సెప్షన్. గ్రహము చేయించుని కానకాక చేత కొరటయు చేతకు వడయుడు అటుగాన ఫలములు గ్రహాలు చేయిస్తాయి. ఇప్పుడు వడకుడు గ్రహాలు నీ చేత అబద్ధాలు అడిస్తాయా, నీ చేత తప్పులు చేయిస్తాయా? కాబట్టి నువ్వు చేసిన దానికి నువ్వే వడయుడు, అంటే నువ్వు చేసిన దానికి నువ్వే అధికారి. నీ ఫలాన్ని నువ్వే అనుభవించాక తప్పదు. గ్రహాలు ఎందుకు చేయిస్తాయి? గ్రహాలు అలా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీకంటూ బుద్ధి ఒకటి ఇచ్చాడు కదా భగవంతుడు. చాలా మంది విషయాల్లో మనం వింటూ ఉంటారు, వాడు మంచివాడండి, కొంచెం ఈ గ్రహాలు బాగాలేదు అన్నారు. గ్రహాలు బాగాలేకపోతే వాడికి బుద్ధి అంటూ ఉంది కదా. ఇప్పుడు నువ్వు ప్రతివాడు నా గ్రహాలు బాగాలేదండి అందుకని నేను పొడి చేశానండి అంటే మనం ఒప్పుకుంటానండి? వాడు ఒక మటర్ చేశాడండి, ఇప్పుడు గ్రహ ఫలితం ప్రకారం వాడు ఒక మటర్ చేయాలండి అందుకని చేశాడండి అంటే ఆ గ్రహం వచ్చి వీడిని చేయమని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే గ్రహములు అలా ఉండడానికి కూడా వీడి పూర్వ జన్మ కర్మ ఫల విశేషములు మాత్రమే అని నిర్దేశించారండి వాళ్ళు. ఇక్కడ విశేషం చెప్పమ్మా. గ్రహాలు గురించి 9 గ్రహాలు అందరికి తెలుసుగా. అక్కర్లేమా. ఒకప్పుడు మన ఏంటంటే ధృతాంతములు అంటే అన్ అల్ అని వస్తుంది చూసారా, అడిగేదన్ అని ఉందనుకోండి, కావునన్ అని బదులు వా తీసి కాన్ అని చెప్పచ్చు. అలాంటి సందర్భాలు కూడా తిక్కన గారు రాశారు. అటువంటి కోకులం చాలా రాశారు. తర్వాత ఆ మత్తేయ పద్యం ఇంతకు పూర్వం ఆయన రాసిన మత్తేయ పద్యం ఉంది, ఏది ధృతరాష్ట్రుడి కొడుకుల గురించి.
అక్కడ తర్వాత మన వచ్చను వచనం అనినా అనినా చావనున్నది ఏమి? ఇప్పుడు ఈవిడ గొప్ప ప్రశ్న వేసింది. చావు అనున్నది ఏమి? అసలు చావు అంటే ఏమిటండి? మరణం అంటే ఏమిటి? ఈవిడ గొప్ప ఎవరు? పార్వతీదేవి ఆ విశాలాక్షి అడిగింది, చావు అననేమి అని ఉమా అడుగా ఈశాను ఉమా ఆ విశాలాక్షి స్వామి చావు అంటే ఏమిటండి అని అనేటప్పటికి ఆ ఈశానుడు ఆయన కాశీ విశ్వేశ్వరుడు ఇలా అంటున్నారు. ఏమన్నారంటే తేటకి నిత్యుడు ఆత్ముండు. ఇక్కడ చాలా మళ్ళీ పెద్ద చర్చ వస్తుంది మనకి. మనకి నిద్ర వచ్చేటువంటి విషయాలు చాలా విషయాలు. నిత్యుడు ఆత్ముండు, దేహం అనిత్యం, అతడు దేహం అనిత్యము. ఎంత భగవద్గీత! ఆత్మ నిత్యం, దేహము అనిత్యం. దేహము అంటేనే దహింపబడేటువంటి లక్షణం అన్నది దేహం. శరీరం అంటే శిథిలమయ్యే లక్షణం దీనికి. ఇది ఎలాగ ఉండదు. శిథిలమయ్యే లక్షణాలు పెట్టుకుని నీవు ఉండాలి. అది ఎలా ఉంటుందండి? ఓ బుడగుంది, శాశ్వతంగా బుడగుండాలనుకుంటే కాబట్టి ఇది శాశ్వతం. అయితే ఆత్మ మాత్రం అది శాశ్వతం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయం చాపో నశోషయతి వారు. అది ఆత్మకు నాశనం లేదు. అది ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు పోయేది కాదు, ఒకప్పుడు వచ్చేది కాదు. అది ఎప్పుడు మరి పోయేది వచ్చేది ఏంటి? దేహం. ఇది ఎలా అన్నారు కాపాడు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిననైనా మరణమనే వ్యాధిని మాన్పాలి. అది ఎవరికైనా తర్వాత అతడు ముదిమి తెవులున వికృతయ్యి అది వికలత పొందుటయు దాని తొరగి పోవునట్టి దశకు మరణమన్ పేరయ్యే కనులతాంగి అని చల్లని నడుము లేదా తీగలాంటి శరీరం ఉన్నటువంటి పార్వతీదేవి ఈ ముదిమి అంటే ముందర ముసలితనం వస్తుంది. ఆ ముసలితనం తప్ప అనేకమైనటువంటి వ్యాధులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? తెగులుతుంది వచ్చేసి అప్పుడు శరీరం పడిపోయి తెగులున వికృతమై శరీరం కూడా వికృతంగా అయిపోయింది. మన కాళహస్తీశ్వర శతంలో ఎప్పుడు దంతమ్ములు పడినప్పుడే పడిపోతాయి. కంటి చూపు సరిగా ఆడిపోదు, చెవులు సరిగ్గా వినపడు, ఇవన్నీ తెలగా తెలలేడు. ఇవన్నిటికి ఇలా అయిపోయి దాని తొరగి అటువంటి ఈ స్థితిని పోయి అటువంటి దిశని మరణమని పేరు. దాన్నే మరణమని పేరు. అది మరణమని పేరు దీన్ని అని చెప్పారు. ఏమిటయ్యా మరణం అంటే? అది కాబట్టి మరణం అంటే ఏమిటి? ఇదే భగవద్గీతలో కూడా చెప్పారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరూపరాణి తథా శరీరాన్ని విహాయ అన్యాన్ని సంయాతి. ఇప్పుడు ఒక కొత్త శరీరం బట్ట ఉంది, చక్కగా కట్టుకుంటాం ఉతుకుంటాం ఒక స్టేజ్ లో అది బాగా చీకిపోతుంది. అప్పుడు అది అప్పుడు దీన్ని వదిలేసి కొత్త బట్ట కట్టుకుంటాం. అలాగే వ్యాధులతోనూ వికృతమైనటువంటి ఒక శరీరాన్ని వదిలి ఆత్మ కూడా ఇంకొక శరీరాన్ని, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఒక కొత్త శరీరం అన్నమాట. నువ్వు కొత్త డ్రెస్ వేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యావు? ఇది కూడా
కందపత్యం కందపత్యం అమ్మ? కందపత్యం కందపత్యం. జీవుడు జీర్ణ శరీరము పోవిడిచి అది జీవుడు జీర్ణ శరీరము విడిచి. తవం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దానికి యాజ్ ఇట్ ఈస్ తెలుగు రాశాను. జీవుడు జీవుల శరీరం అంటే జీర్ణమైన శరీరాన్ని వదిలేసి నవంబు పొంద నవంబు పొంద అంటే కొత్త శరీరాన్ని పొందటమే పుట్టను పేరను పుట్టను పేరు. పుట్టుగా అనే పేరు ఏంటంటే జీర్ణమైనటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరించడమే పుట్టడం. మరణం అంటే తెగులైనటువంటి శరీరాన్ని వదలడమే మరణం. తా వెలయును తా వెలయున్ తద్దశ జీవావళి తద్దశ వర్తించు జీవావళి వర్తించు. ఇటు గతాగత పరయును కాబట్టి గతాగతములు పోయింది రావడం. వాడు వెళ్తుంటాడు వస్తాడు, వెళ్తాడు వస్తాడు, వెళ్తాడు వస్తాడు, వెళ్తాడు వస్తాడు అని చెప్పారు. తర్వాత వచనం అని విని పార్వతి అని నవీన పార్వతి శర్వునితో శర్వునితో బాలురు చచ్చుటకును బాలురు చచ్చుటకు వృద్ధులు పెద్ద కాలము వృద్ధులు పెద్ద కాలము బ్రతుకుటకును బ్రతుకుటకు కారణం ఏమి కారణం ఏంటి? సరే స్వామి మీరు బాగా చెప్పారు. ఏది ముసలితనం వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తమై శరీరము వికృతమై అయినప్పుడు చనిపోతారు. అప్పుడు ఈ సాత శరీరం పోయి కొత్త శరీరం వస్తుంది. బాగు అయితే మరి ఇప్పుడు నాదొక సందేహం. కొన్ని సందర్భాలలో బాలుడు చనిపోతారు. బాలుడు చనిపోతారు. మరి పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద కాలం ఉంటారు. మరి వీటి శరీరం ఏంటి వ్యాధిగ్రస్తం కాలేదే? మంచి యవనంలో ఉన్నాడే, మరి ఇది కాలేదు, వికృతము పొందలేదు. అందుకే మా అప్పుడు ఏమిటన్నాడు అంటే తేటగీతి దానికి మేను జీర్ణముగా చేయు గాని అది మేను జీర్ణము అలా ఓ పని చేయి, అక్కడ కూర్చోబెట్టు, అక్కడ ఆ ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టు, కూర్చోబెట్టి చేయి. ఆ రెండులో కూర్చోబెట్టాలి. ఆమె నుంచుంటే బాగా అంటుంది. వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, చెప్పు. మేను జీర్ణముగా చేయు గాని మీనము జీర్ణముగా చేయుగా మరణమంద చేయదు మరణమంద చేయదు. విను కాలమెందు నరుని పూర్వకర్మములు నరుని కాలమెందు నరుని అది అంటే పూర్వకర్మ ఒక మేనుందనుకో జీర్ణముగా జీర్ణముగా చేయు గాని అంటే వ్యాధి గాని ఇంకోటి గాని దాన్ని జీర్ణము అంటే శిథిలం చేస్తుంది, కానీ చంపదు. కానీ చంపేది ఏమిటి? వాడి కర్మ, వాడి కర్మ. వాడి ముసలితనం అని చంపదు. ముసలితనము వాడిని వికృతుని చేస్తుంది అంతే. పూర్వ కర్మంబులు ఆయువు పూర్వ కర్మంబుల ఆయువు పొదల చేయ సన్నముగా చేయ బ్రతుకును చావు కలుగు. కాబట్టి నువ్వు చేసినటువంటి పూర్వ కర్మములను బట్టి నీకు ఆయువు పెరగనవచ్చు, నీకు ఆయువు పెరగవచ్చు, తరగవచ్చు అని చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు బాలుడు వాడి పూర్వజన్మ కలిసి వాడు లేదు అక్కడికంటే వాడు వెళ్ళిపోయాడు, ఇంకోన్నాడు. అది వచనం అని చెప్పిన అని చెప్పిన ఆయువు ఏమిటని పెరుగును. ఇప్పుడు ఇవిడ ఆయువు ఏమిటని పెరుగును, దానం దానం తరుగును అని అని నవిని యువకు ఉమాపతి ఇస్తని ఉమకు ఉమాపతి. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న, అసలు ఏ పని చేయడం వల్ల ఆయువు పెరుగుతుంది, ఏ పని చేయడం వల్ల ఆయువు తరుగుతుంది అన్న ఆ ఉమాదేవితో ఆ ఉమాపతి అయినటువంటి కాశీ విశ్వనాథుడు ఇలా అంటున్నారు. ఎన్నోదమ్మా 135 దగ్గర 5 విత్ యువర్ పర్మిషన్. తర్వాత ఘట్టం శివుడు పార్వతికి ఆయువృద్ధి ఆయు క్షేమల కాలం. అంటే ఆయువు దేని వల్ల పెరుగుతుంది, దేని వల్ల క్షయం అయిపోతుందో చెప్తున్నారు. క్షమయు క్షమ అంటే సహనం, తర్వాత
సత్యం సత్యము ఎప్పుడు నిజం చెప్పడం వల్ల, కృపయు కృపయు కృప దయ కలిగి ఉండడం, శౌచ్యమును శౌచము శుచిగా ఉండడం వల్ల, గురుని వలన భక్తియు గురుని వల్ల భక్తి, గురువు గారి పట్ల భక్తి ఉండటము, ఆయువు పొలుపుని ఆయువు పొలుపు. ఇవి ఆయువుల్ని పెంచు. దీనికి ఆపోజిట్ ఆయువు దేని జరగదు. అలుక బొంకు చూడండి, అల్లుక ఎప్పుడు కోపం తెచ్చుకోవడం, బొంకు అబద్ధాలు చెప్పడం, క్రూరత క్రూరత క్రూరంగా ఉండటం, శుచితాపగమము శుచితాపగమము అంటే శుచి లేకపోవడం, గురు విరోధం ఆయువు గురు విరోధము గురువు పట్ల విరోధం ఉండడం వల్ల ఆయువు కడు కొందజేయు. ఆయువు చూసారా? ఈ పద్యాలు నేర్పాలండి. అది ఈ పని చేస్తాను. తర్వాత తేటగీతి తేటగీతి తపమునను ఇంకా చెప్తున్నారు. తపమున తపస్సుతో, బ్రహ్మచర్య వ్రతమున, హితమితాసనమున హితమితాసనమున, హితభుక్ మితభుక్ అంటే మంచి ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. పొట్టుపోయిలో పొట్టుకున్నట్టు కోరకూడదు. హితమితాసనమున, రసాయనాభ్యాసమునను, రసాయనాభ్యాసనం అంటే రసాయనములు అంటే చక్కటి జీవన ఔషధములు తీసుకోవటం, పెరుగున ఆయువు. దీని వల్ల తీసుకోవడం వల్ల ఆయువు పెరుగుతుంది. ఆయువు ఆ క్రియలపై నరుడు, ఆ క్రియలపై నరుడు ప్రీతి కలుగుటయు పూర్వభవ కృత. అయితే ఇటువంటి పనులు చెయ్యాలి అన్నా నీవు గత జన్మలో చేసిన పుణ్యం ఉండాలి. ఈ గత జన్మలో పుణ్యం ఉంటే నీకు ఈ పనులు చేయాలనిపిస్తుంది, లేదా చేయాలనిపిస్తుంది. తర్వాత తన లావునకు అధికమైన పని చేయడం అంటే నీ శక్తికి మించి పని చేయకూడదు. ఆయుక్షేణం నీ శక్తి ఎంతో చూసుకోవాలి. వాడెవడో చేశాడు, నువ్వు చేయొద్దు. అయుక్తమును అపథ్యమునకు భోజనములు హరించును. అయుక్తము అంటే తినకూడనిది, అపథ్యము అంటే పథ్యం చేయాలి. నువ్వు తినకూడనిది నువ్వు తిన్నావు అనుకో, అప్పుడు ఆయువుని తినేస్తుంది. వనిత అవియు పూర్వకర్మ ఇవి కూడా నువ్వు తినకూడదు, కానీ నీకు తినాలనిపిస్తూ ఉంటుంది అంటే పూర్వకర్మ వలసి ఉంటాడు. తర్వాత మరియును ఒక విశేషంబు చెప్పేదా ఆట వెలది. సుకృతులు అమరలోక శుచిరవాసులు శుచిరవాసులు ఇట్లా దిగి చిరాయువులు చూసారా? సుకృతులు మంచి వాళ్ళు ఏం చేస్తారంటే అమరలోక అంటే శుచిరలోక అమరలోక నుంచి ఇక్కడ దిగి ఇక్కడ మంచి అలవాట్లు పెంచుకొని వాళ్ళు మంచి ఆయువులు పెంచుకుంటారు. బయలుదేరుతామా? కూర్చో ఒక్క 2 నిమిషాలు. చిరాయువులు నగుదురు ఇతరులు అతి చిరముగా కనకగతులై ఆయువు నల్పమగు మనుష్యులగుట కలుగు. చిరములు ఏం చేస్తారు? వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోకండి, చివరికి చిన్న ఆహారాలు తీసుకొని అల్పాయువులైపోతుంది. తర్వాత కందపద్యం నవిని భవాని పురుష స్త్రీ విధములు 2 గలవు త్రినయన వానం జీవుడు వర్తించు తెరకు చెప్పవే. ఓ కంసారి, ఓ శ్రీకృష్ణ, ఈ మాట విన్న తర్వాత మరి పురుషుడు స్త్రీ అని 2 ఉన్నారు కదా, వాళ్ళల్లో జీవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో నాకు అర్థమయ్యేటట్టు చెప్పు స్వామి అని ఆ విశాలాక్షి విశ్వనాథుని అడిగిందయ్యా. ఓ కంసారి, ఓ శ్రీకృష్ణ అన్నారు. తర్వాత 135 అయినాయి. అంటే ఇవాళకి 36 పద్యాలు చెప్పుకున్నాం. ఖచ్చితంగా రోజుకు 36 చెబుదామని నా ఉద్దేశం కూడా మీకు చెప్పాను. 368వ పద్యం ఇది మనకి నిర్యాణం అంటే భీష్మాష్టమికి రావాలని నా ఉద్దేశం. అలా చెప్పాలంటే 10 రోజులు 360 ప్రకటన చేస్తే కానీ కావు. కరెక్ట్గా 10 రోజులు ఉన్నాయి కాబట్టి చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. మహాదేవ్.
ఇది వాడబెట్టి అలానా అక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా. ధూపమాగ్రాపయామి. అమ్మా రాధా సాక్షాత్ దీపం దర్శయామి. ప్రాబ్లం ఏం లేదు. 12వ తారీఖు నాడు వచ్చి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఫిబ్రవరి 12. అప్పుడు వస్తారా? ఎందుకంటే ఒకసారి డాక్టర్ గారు నైవేద్యం. స్పర్శ తగ్గగాలి. ఓం భూర్భువస్సువః ఓన్లీ గంట కొట్టే సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. అమ్మా రాధా పరిశించ అరతంత్వా సత్యేన పరిశించామి. షోడశ సహస్ర భార్యా సమేత అష్ట పట్టమహర్షి పుత్ర పౌత్ర పరివేశ పరమాత్మనే మధుర ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. చదువుకోవాలి మరి. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. అమ్మా వచ్చిందా? అమ్మా ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఇప్పుడేమి పెయిన్ అనిపించట్లేదు. పెయిన్ ఏం లేదు. అంటే హర హర మహాదేవ. మరి జాగ్రత్త మరి. సరేనమ్మా. అతనిది కూడా మాక్సిమం అతనే తగ్గించేశాడు పాపం. నేను అడగకపోరా. 12th కి డాక్టర్ గారు కూడా వస్తారట. ఆ డాక్టర్ గారికి తన దగ్గరికి వెళ్ళండి మీరు. ఏమ్మా అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి. నేను ఫోన్లో వంశీ నేను రావాలా? ఉంటావు కదా. లొకేషన్ పెడతా. ఆ లొకేషన్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ. సంతో నిర్భయ పుత్ర పుత్రణ సంతు పుత్రణ సంతు పుత్ర సర్వే జనాః రక్షन्तు. సర్వపరివారస్య ధర్మవర్ధనం అధర్మస్య నాస్యస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ 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 మహాదేవ. మహాదేవ గురువు గారు. మహాదేవ మహాదేవ తల్లి మహాలక్ష్మి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ్ 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 గురుగారు.
మహాదేవ 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 మా కామాక్షి గారు. మహాదేవ 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 నాయన కేక్యూ. అయ్యా నేను బయలుదేరాను. బయలుదేరుతా. అయ్యా ఆశీర్వాదం అయ్యా. అయ్యో మహాదేవ తెలుసు. మహాదేవ మహాదేవ గురు మహాదేవ 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 హిమక్క మహాదేవ